పెళ్ళైన వాళ్ళు మళ్ళీ పెళ్లి చేసుకోవడం ఏంటా అని అనిపించవచ్చు. కానీ నా వరకు మాత్రం వీళ్ళిద్దరు మళ్ళీ పెళ్లి చేసుకోవడం అనేది చాలా మంచి పద్ధతి. ఊసే ఊసే ఊసే, ఈ మళ్ళీ పెళ్ళి అన్న పదాన్ని భరించడం కష్టంగా ఉందంటే దాని గురించి వివరంగా కూడా చెప్తున్నావేంటే? యాండి, ఎవరో మన పరువు తీయడం ఎందుకు, మన పరువు మనమే తీసుకుందామని డిసైడ్ అయ్యి చచ్చినట్టుంది. అవునవును, అంతకు మించి నేనేం చేయగలను? అయినా అనుభవించాలి అని రాసినప్పుడు ఎవరు మాత్రం ఏం చేస్తారు చెప్పండి? ఇదేంటి అమ్మ ఇలా చెప్తుంది? మళ్ళీ పెళ్లి చేసుకోవడం అనేది మంచి పద్ధతి ఎలా అనుకుంటున్నారా? అయితే మీకు విషయం చెప్పాలి. మనల్ని అమ్మ ఎంతగానో ప్రేమిస్తుంది. మనం ఆనందంగా ఉండాలని నిరంతరం తపన పడుతుంది. కానీ మనం మాత్రం రోజు చూసే అమ్మే కదా అని అరుస్తుంటాం, గొడవ పడుతుంటాం. అదే మన పుట్టినరోజుకి అమ్మ ఏదైనా గిఫ్ట్ ఇవ్వగానే ఎంతో సంబరపడిపోతాం. అలాంటి అమ్మ మనకు దొరకడం నిజంగా మన అదృష్టమని మురిసిపోతాం. అంటే ఇద్దరు మనుషులు ఆనందంగా ఉండాలంటే వారి మధ్య బంధం ఉంటే సరిపోదు. ఆ బంధానికి ఓ గుర్తింపు ఉండాలి. దానికి ఆనందం తోడవ్వాలి. దానికి ఉదాహరణే ఈ పెళ్లి. మా అన్న వదినలు మళ్ళీ పెళ్లి చేసుకోవాలనుకోవడం వల్లే కదా మన బిజీ లైఫ్ ని మర్చిపోయి అందరం కలవగలిగాం, ఇలా సంతోషంగా గడపబోతున్నాం. సో మా అన్న వదిన పెళ్లి కానుకగా నేను ఈ సంగీత్ ఫంక్షన్ లో ఓ అద్భుతమైన పాట పాడబోతున్నాను. పడిపోయా సజనా तेरे प्यार में పడిపోయా. నిన్నే నేను కోరా, నిన్నే నేను మెచ్చ, నీకే మనసిచ్చానురా. నేనే మారిపోయా, నన్నే మరచిపోయా, నువ్వేదో మాయ చేసావురా. నా రెండు కళ్ళల్లో నీ బొమ్మే ఊగింది, నా రెండు పెదవుల్లో నీ పేరే మోగింది. నేనెప్పుడు అనుకోలేదురా ఇది కలలాంటి ఓ నిజమా. ఓ ప్యార్ మే పడిపోయా సజనా तेरे प्यार में పడిపోయా. प्यार में పడిపోయా సజనా तेरे प्यार में పడిపోయా. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
చేసుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.